ప్రతి దినము దేవాలయములో తప్పరు, రోజు తప్పక కూడుకొనుచు, రొట్టె విరుచుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన. అబ్బా, దేవుని దయే కాదు, మనుషుల దయ కూడా కావాలి కదా. మనుషుల దయ కావాలంటే నువ్వేం చేయాలి? తప్పక ఏం చేయాలి? ప్రతిదినము దేవాలయంలో వెళ్ళిపోవాలి. ప్రజలందరి వలన దయ పొందిన వారే అందా ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. దేవుని దయ కావాలా? మనుషుల దయ కావాలా? అయితే నువ్వేం చేయాలి? తప్పక దేవాలయానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎప్పుడు? ఆదివారం వెళ్తే పెద్ద విశేషం ఉంది? విశేషం ఏమైనా ఉందా? పెద్ద శుక్రవారం వెళ్తే విశేషం ఏమైనా ఉందా? శుక్రవారం ఉపవాస ప్రార్థన వెళ్తావు, గురువారం బైబిల్ తరగతి వెళ్తావు, ఆదివారం పునరుద్ధరణ వెళ్ళిపోతావు. అందులో విశేషం ఏమిటి? రోజు వెళ్ళావనుకోండి, అది విశేషం లేనప్పుడు కూడా చక్కగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఆ ప్రభుని స్తుతిస్తావు. చూసావా? ఆ స్తుతించడం వల్ల దేవుని దయ నీ మీద ఉండి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నిన్ను ధన్యజీవిగా మారుస్తాడు. ఇదిగో నీకు శాశ్వత జీవాన్ని ఇస్తాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు, నీకు మెప్పిస్తాడు. అదేవిధంగా దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉంటుంది.